అ- అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. అపోస్తులు 16:31. ఓకే, నీ పేరేం చెప్పావు? లేలా మనోహర్. చాలా మనోహరంగా చెప్పాడు కదా. మంచిగా బైబిల్ చదువుకోవాలి రోజు. గుడ్. రోజు రాలే, ఇవాళ వచ్చావా నువ్వు? నిన్న వచ్చావా? ఎక్కడ కూర్చున్నావు నువ్వు? నాకు కనపడలేదు. అయితే ఇట్రా, ఇక్కడ కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ చూసారా? ఏంటవి ఏంటవిరా? మీరు తయారు చేసినవే. మీరు రాశారు కదా, మెమొరీ వర్స్ రాశారు కదా, అవన్నీ ఎంత అందంగా ఉన్నాయి కదా చూడటానికి. వాటిని మీరు చూసి వావ్ మేమేనా చేసింది అని చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చూసి కూడా మీరు ఎంత బాగా చేశారు అని నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను కదా. మనందరికంటే కూడా మనం చేసే ప్రతి పనిని చూసి మన పరలోకపు తండ్రి ఇంకా సంతోషపడతాడు. దేవుని సంతోష పెట్టే పనులు మనం చేయాలి, సరేనా? ఒకసారి చేతులు కట్టుకుందాం అందరం. ఈవేళ మీరందరూ కూడా ఇవి చేసుకొని వచ్చారు. ఇవి కూడా మీరు ఎల్లోలోపు మేము ఎక్కడో ఒక దగ్గర హ్యాంగ్ చేస్తాము. వీటిని మీ కన్నులతో చూసి సంతోషించి వెళ్ళొచ్చు మీరు. రైట్, ఈరోజు ఒక పాట నేర్చుకుందాము. మీకు ఈ పాట తెలుసా? నా ప్రతి అడుగు వేసే, నా ప్రతి శ్వాస వేసే పాట తెలుసా మీకు? తెలుసా? అయితే నేను చిన్న కోరస్ అది నేను పాడతాను, తర్వాత నేను యాక్షన్ కూడా చేస్తాను. శ్రీరామ్, సరే కూర్చోవాలి, వెనక్కి జరగాలి. మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. మీరు మాట్లాడమని చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి. ఇది నేను మాట్లాడే టైం కాబట్టి నాకే అవకాశం ఇవ్వాలి, మీరు మాట్లాడుకోకూడదు. చిన్న కోరస్ నేర్పిస్తాను. మనం ఆ పాట నేర్చుకున్న తర్వాత లెసన్లోకి వెళ్దాం. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లల్లల్లా లల్లల్లల్లా, లల్లల్లా లల్లల్లల్లా, లల్లల్లా లల్లల్లల్లా, లల్లల్లా లల్లల్లల్లా. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, I love you. Lallalla lallalla, lallalla lallalla, lallalla lallalla, lallalla lallalla. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, I love you. Jesus I love you, I love you, I love you. Lallalla lallalla, lallalla lallalla, lallalla lallalla, lallalla lallalla. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే. జీసస్ I love you, I love you, I love you. Jesus I love you, I love you, I love you. Lallalla lallalla, lallalla lallalla, lallalla lallalla, lallalla lallalla. వస్తుందా? నేర్చుకుంటారా? ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను పాడేటప్పుడు మీరు కొంచెం మనసులో నోట్లో పాడుకుంటూ ఉండండి, మీకు వచ్చేస్తుంది. ఏమీ లేదు ఇందులో. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. ఓకే, తర్వాత నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే. 4 మాటలు. ఏమేం మాటలు? ఏమేంటి? మన అడుగు యేసుతోనే ఉండాలి, మన శ్వాస యేసే అయి ఉండాలి, మన బాట యేసే అయి ఉండాలి, మన మాట కూడా యేసే అయి ఉండాలి. ఇక్కడ ఏమైంది మీకు అందరికీ? మీరంతా ఒక గ్రూపా? మీకు సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి, మీరు జరగాలి.
ఒకరినొకరు టచ్ అవ్వకుండా కూర్చోవాలి. ఈవెన్ ఇక్కడున్న పిల్లలు కూడా ఒకరినొకరు తగలకోకుండా కూర్చోవాలి. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా. నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా. నా ప్రతి అడుగు యేసే, గట్టిగా నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, I love you, I love you. Lallalla lallalalla, lallalla lallalalla, lallalla lallalalla, lallalla lallalalla. నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే. జీసస్ ఐ లవ్ యూ, I love you, I love you. Jesus I love you, I love you, I love you. Lallalla lallalalla, lallalla lallalalla, lallalla lallalalla, lallalla lallalalla. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, I love you, I love you. Jesus I love you, I love you, I love you. Lallalla lallalalla, lallalla lallalalla, lallalla lallalalla, lallalla lallalalla. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట. జీసస్ లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా, లల్లల్లా లల్లలల్లల్లా, లల్. ఓకే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. బాగున్నారా? ఓకే, ఈరోజు లాస్ట్ డే కదా, సంతోషంగా ఉంది కదా. ఇంకా రేపటి నుంచి ఏమి ఉండదు మళ్ళీ సాయంత్రం కదా. రైట్, ఓకే, మంచిది. రైట్, పడదామా? నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, I love you, I love you. Jesus I love you, I love you, I love you. La 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 la, la 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 la, la 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 la, la 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 la. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే. Jesus I love you, I love you, I love you. Jesus I love you, I love you, I love you. La 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 la, la 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 la, la 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 la, la 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 la. చేస్తారా? పాట వచ్చిందా రాలేదా? పాడతారా? ఇప్పుడు మీరు పాడండి, మేము యాక్షన్ చేస్తాం, సరేనా? నా ప్రతి అడుగు, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, I love you. Jesus
I love you. La 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 la. La 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 la. La 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 la. నా ప్రతి మాట యేసే, నా ప్రతి బాట యేసే, నా ప్రతి మాట. Jesus, I love you. Jesus, I love you. La 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 la. రైట్, అందరు నిలబడండి. ఓకే, మాకు నిలబడాలి అందరూ. ఓకే, ఓకే, రైట్. ఓకే చిల్డ్రన్, రైట్. ఓకే, రెడీ. మీరు పిల్లలు, ఏ లిసన్, మాకు రైట్ హ్యాండ్ ఇటువైపు కదా, మీ అందరికి రైట్ హ్యాండ్ ఇటువైపు, ఇటువైపు. మీరు జీసస్ ఐ లవ్ యూ ఎటు చూపించాలా? ఎటు చూపించాలా? మేము ఇటు చూపిస్తాం, మీరు అటు చూపించాలి. ఎందుకంటే మాకు కుడి చేయి ఇటు కదా, ఈజీగా ఉంటుంది. మీరు మళ్ళీ మేము ఇట్లా అన్నామంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ ఇటు చూపించొద్దు, మీరు ఇటు చూపించాలా. ఓకేనా? కమాన్, రెడీ. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా పడండి. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జీసస్ I love you, I love you. Come on. La 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 la. La 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 la. La 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 la. La 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 la. నా ప్రతి మాట యేసే. Jesus, I love you. I love you, Jesus. Come on. Oh, la 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 la. 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 Very good. కూర్చోండి. రైట్, ఓకే. 6th క్లాస్ చిల్డ్రన్, గర్ల్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 6 or 7 మీరు? రైట్, మీరు ముగ్గురు ఇక్కడ. 7th క్లాస్ వాళ్ళు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు వీళ్ళు. ఓకే, రైట్. ఓకే, 8th క్లాస్ వాళ్ళు? మీరు కూడా ముగ్గురు ఉన్నారు. 9th క్లాస్ వాళ్ళు? 9th ఓన్లీ 1 గర్ల్. ఓకే, రైట్. ఓకే అమ్మా, 7th క్లాస్ వాళ్ళు ముగ్గురా? ఎటు కరా తల్లి. 6th క్లాస్ వాళ్ళు ఇద్దరు రండి, మీరు ఇద్దరు. ఎనీ 2. రైట్, నువ్వు లేసే కదరా, ఇక్కడ మీరు కొద్దిగా నాన్న, మీరు కొద్దిగా వెనక్కి జరగండి రా నాన్న, కొద్దిగా, ఎక్కువ వద్దులే అమ్మా. మీరందరికీ నిలబడండి రా. అడిదిరి నిలబడండి, కింద నిలబడరా నాన్న. నువ్వు ఇట్రా పాప, హలో ఇట్రా. ఓకే, రైట్. ఓకే, ఓకే. శాంసన్ అని వీళ్ళకి ఏం చెప్తాడు చెప్పాడు అనుకుంటున్నా, సీక్రెట్లే.
రైట్, ఓకే. పిల్లలు మీరంతా నాతో చెప్పాలి, చెప్తారా? రైట్. మీరందరూ కూర్చున్న వాళ్ళు చెప్పాలి, ఇదిగో. మీరందరూ కూర్చున్న వాళ్ళు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:2. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:2. మళ్ళీ, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6:2. మళ్ళీ, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:2. మళ్ళీ, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 కొరింథీ 6:2. మళ్ళీ ఇంకా 2 సార్లు చెప్తాను, గుర్తుపెట్టుకోవాలా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6:2. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 66:22. వెరీ గుడ్, మీరంతా మెలుగుతూ ఉన్నారు. వెరీ గుడ్. దిస్ ఇస్ లాస్ట్. ఇదిగో ఇప్పుడే భోజన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. 2 కొరింథీ 6:2. రైట్. ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చెప్పాలా. నేను ఎవరు చూపిస్తే వాళ్ళని చెప్పాలా. చెప్తారా? చెప్తారా? రైట్. మళ్ళీ, రైట్, ఓకే. మీరందరూ నేను చెప్పినట్టు చేస్తారా? నేనంటే మీకు ఇష్టమేనా? నిజంగా ఇష్టమేనా? అయితే అందరు కళ్ళు మూసుకోండి. కొంతమంది ఒక కన్ను మూసుకొని ఒక కన్ను చూస్తున్నారు. గొప్పలరా బాబు మీరు. గట్టి మూసుకోవాలా. కళ్ళు మూసుకోండి. నాన్న, మీ బాయ్స్ కూడా అందరు కళ్ళు మూసుకోవాలి. రైట్, కళ్ళు తెరవండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ అమ్మాయి ఏంటి? సూపర్ రా, వెరీ గుడ్. ఓకే, రైట్. మీరందరూ మళ్ళీ ఆర్డర్లోకి వచ్చేయండి. మీరు సేమ్ ఆర్డర్లోకి వచ్చేయండి. రైట్. గర్ల్స్లో ఎవరు తప్పు పోకుండా చెప్తారు? చెయ్యతాలి ఫస్ట్.
డౌట్గా ఉందా? బాయ్స్ ఎవరైనా చెప్తారా? రైట్, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, చూద్దాం ఎవరు చెప్తారు. ఫస్ట్ ఆ పాప అవుతుంది, చెప్పు నాన్న. సూపర్ అమ్మా. ఏదది? ఇక్కడ రా తల్లి, ఇక్కడ బుక్ ఇచ్చావా? ఆహా, ఇక్కడ తల్లి, నీ పేరు? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే బాయ్స్, ఎవరికైనా ఒక్కరికి ఛాన్స్. మీరు ఎవరు చెప్పకపోతే గర్ల్స్గా ఇస్తాను మళ్ళీ. చెప్తావరా? వెరీ గుడ్, చెప్పు నాన్న. వెరీ గుడ్ రా, చప్పటి కొట్టండి రా. ఆడు ఆడు కనీసం మగపిల్లలు పరువు నిలబెట్టాడు. పోరా బాబు, వెరీ గుడ్, మంచోడిరా నాన్న. అయ్యా ఆ గ్రూప్లోనా? చెప్తావా? చెప్పు. చెప్పు నాన్న. ఓయ్ మధ్యలో అందించబాకండి. మీరు ఎవరు అందిస్తే వాళ్ళని అడుగుతారు నేను మళ్ళీ ఇప్పుడు. వెరీ గుడ్, గండ కట్టెక్కించావు. ఓకే, క్యాచ్, వన్ మోర్. ఓకే రైట్ నాన్న. మీ ఐదుగురిలో ఎవరైనా చెప్తారా? చెప్తా తల్లి, చెప్పు నాన్న. వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మీరు అందరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే నాన్న, మళ్ళీ చెప్తారు కానీ టైం అయిపోతుంది మనకి. ఈరోజు కొద్దిగా మనకి ఇంకా ప్రోగ్రామ్ ఉంది కనుక నేను త్వరగా పెడతాను. రైట్, బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం వాయిదా వేస్తే, పిల్లలు బాయ్స్ డోంట్ మేక్ నాయిస్. ఓకే రైట్. 1 ఏం చేయాలి? కాళ్ళు సరి పెట్టుకోవాలి. 2 అనగానే ఏం చేయాలి? చేతులు. 3 అనగానే నోరు మూసుకోవాలి. ఓకే, 4 అనగానే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను 4 అన్న ఇప్పుడే. ఓకేనా? రైట్. బాబు మీరు ఏం చేస్తున్నారు? పిల్లలు మహాసభలు పెట్టారా? పెట్టబాకండి, నా వైపు చూడండి. రైట్ రైట్. కొంతమంది పిల్లలు బబ్లీగా తినడం చూస్తున్నాను నేను. బబ్లీగా తినకూడదు. ఓకే రైట్. ఓకే పిల్లలు నా వైపు చూడాలి. దేవుడు మానవుని జీవితంలో ఆపర్చునిటీస్ చాలా రేర్గా, అంటే అరుదుగా వస్తాయి. కొంతమంది ఏమనుకున్నా ఏం పర్లేదు ఇంకోసారి ఆపర్చునిటీ వస్తుందని. మేము ప్రతి సంవత్సరం పిల్లల కొరకు క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దసరా సెలవుల్లో లాస్ట్ ఇయర్ చేయలేదు, ఎందుకంటే కరోనా ఉండడాన్ని బట్టి. ఈ సంవత్సరం కూడా మరి ఎలా ఉంటుందో తెలీదు. ప్రతి సంవత్సరం చేస్తాం. కనీసం 1000 నుంచి 1500 మంది పిల్లలు 4 జిల్లాల నుంచి, వివిధ సంఘాల నుంచి పిల్లలు 4 రోజులు అక్కడే ఉంటారు. ఒక క్యాంప్కి ఒక పిల్లవాడు వచ్చేవాడు రెగ్యులర్గా. ఒక సంవత్సరం ఆ పిల్లోడు రాలా. ఆ సండే స్కూల్ టీచర్ని అడిగాను, అక్క ఏంటి పలానాడు పిల్లడు రెగ్యులర్గా క్యాంప్కి వచ్చేవాడు ఏంటక్క రాలేదు అని అంటే, అక్కనది అన్నయ్య వాడు ఈ సంవత్సరం క్యాంప్కి రావాలని చాలా ఆసక్తిగా మరి వాడు చాలా రోజులు ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతున్నాడు. అంతేకాదన్నయ్య, డబ్బులు వాళ్ళ డాడీ ఇవ్వడని హాలిడేస్ వచ్చినప్పుడు, సండే వచ్చినప్పుడు వాడు పనికి కూడా వెళ్ళి ఆ వచ్చిన డబ్బులు కొద్దిగా వాళ్ళ డాడీకి ఇచ్చి, కొద్ది డబ్బులు క్యాంపులో ఉండడానికి, రావడానికి, పోవడానికి, రిజిస్ట్రేషన్ పే చేయడానికి దాచుకున్నాడు అన్నయ్య. వాడు దీని కొరకు ప్రార్థన చేస్తా చక్కగా సిద్ధపడుతున్నాడు అన్నయ్య. మరి ఏమైంది వాడు రాలేదు అనంటే, అక్క ఏం చెప్పింది తెలుసా? లాస్ట్ వీక్ ఆ పిల్లోడు చనిపోయాడు అన్నయ్య. చిల్డ్రన్ ఆపర్చునిటీస్ రేర్గా వస్తాయి. దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించి ఏ అవకాశం ఇచ్చాడు, దీన్ని మిస్ చేసుకోవాకండి. ఓకేనా? రైట్ నాయనా, ప్లీజ్ బబ్లిగా తినే వాళ్ళు బయట వచ్చేసానండి త్వరగా. ఎవరెవరు బబ్లిగా తింటున్నారు నేను చూశాను మిమ్మల్ని.
మీరు త్వరగా బైబిల్కి బయటకు వచ్చేసి రావాలి. ఎస్, వైట్ షర్ట్, చాక్లెట్, వెరీ గుడ్. సండే స్కూల్లో చర్చిలో ఏం తెలియదు నాన్న ప్లీజ్. దేవుని సన్నిధిలో మనం కొంత డిసిప్లిన్ కదా మనకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, రైట్. అందరు నా వైపు చూడాలిగా, మాట్లాడదు. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు యేసయ్య, మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించండి. మీ ప్రభావము భూమి మీద కనబడని మనం ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ సాయంకాలం వేళ ఈ చివరి దినాన మా ప్రియ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరిని దాటిపోవోదేసయ్యా. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు మీరు వాడిని దాటిపోలేదయ్యా. బిడ్డల పక్షంగా మొరపెడుతున్నాం ప్రభువా. ఎవరెవరు ఎలాంటి ఆలోచనతో ఇక్కడ కూర్చున్నారు బిడ్డలు దేవా, మీకు తెలుసు నాయనా. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, మిమ్మల్ని ఎరగని వాళ్ళు, మీ ప్రేమను తెలుసుకొని వాళ్ళు ప్రభువా, మీకు అప్పగించుకొని పిల్లలు ఎంతమంది ఉన్నారు వారందరినీ సాయంకాలం దర్శించండి. నేను మాట్లాడితే ఎవరికి రుచించదు ప్రభువా, మీరు మాట్లాడితే చాలు మా జీవితాలు ధన్యమవుతాయి దేవా. నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా కాలం క్రితం ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? రిచ్ మ్యాన్. ఎవరంట? ఎవరు? రిచ్ మ్యాన్. చెప్పండి. పిచ్చి మ్యానా? రిచ్ మ్యాన్ అంటే చాలా డబ్బులు ఉన్నాయి, చాలా పెద్ద ఇల్లు ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో చాలా మంది పనోళ్ళు ఉన్నారు. చాలా లావిష్గా ఖర్చు పెడుతున్నాడు. ఏం కావాలంటే అది తెచ్చుకుంటున్నాడు, ఏం కావాలంటే అది వండించుకుంటున్నాడు. మనమైతే ఇంట్లో మనకున్న సిచ్యువేషన్ బట్టి ఒక కూర 2 కూరలు తింటున్నాం. కానీ ఈ రిచ్ మ్యాన్, ఈ ధనవంతుడు ప్రతిరోజు చాలా డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేయించుకుంటున్నాడు. ఎన్ని రకాల వంటలు చేయించుకుంటున్నాడో. మంచి కాస్ట్లీ డ్రెస్, అవసరం అనుకుంటే రోజుకొక డ్రెస్ కూడా వేసుకుంటున్నాడు. ఇతను బైబిల్లోనే ఆ మాటలు రాయబడ్డాయి. ఇతను చాలా మంచి శ్రేష్టమైన వస్త్రాలు వేసుకుంటున్నాడు. ఇతను చాలా డబ్బు ఉంది, కడుపు నిండా తింటున్నాడు. ఇతనికి మంచి నీడ పట్టునున్నాడు, పెద్ద బంగ్లా ఉంది, బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, అంట్లు తోమే వాళ్ళు ఉన్నారు, షూస్ వేసేవాళ్ళు ఉన్నారు, షూస్ తీసేవాళ్ళు ఉన్నారు, పాలిష్ చేసేవాడు ఉన్నాడు, స్నానం చేయించేవాడు ఉన్నాడు, అన్ని పనులు చేసేవాడు ఉన్నాడు. వీడు ఏమి కష్టపడట్లేదు. వెరీ 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 రిచ్ మ్యాన్. పిల్లలు, దేవుడు నీ జీవితంలో కృప చూపించి నీకు ధనాన్ని, నా మాట వినాలి, మీరు అటు ఇటు దిక్కులు చూస్తాను. దేవుడు మనల్ని కృప చూపించి మనకు అన్ని ఇస్తే దేవుడి స్తుతించాలా కదా. దేవా నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. కానీ ఈ రిచ్ మ్యాన్ ఏ రోజు కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, దేవా నీకు వందనాలయ్యా, నాకు ఎంత మంచి ఇల్లు ఇచ్చావు, నాకు ఎంత మంచి ఆస్తి ఇచ్చావు, నాకు ఎంత సుఖం ఇచ్చావు అని ఏ రోజు కూడా అనుకోలేదు. పిల్లలు, మనం గమనించాలి, చాలా మందిని మనం చూడొచ్చు భూలోకంలో. బాగా ధనం ఉన్నవాళ్ళు, బాగా ఆస్తి ఉన్నవాళ్ళు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. కొంతమంది ఆలోచన ఏంటంటే దేవుడు దేవుడు అనేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు, ఏమీ లేనోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకే దేవుడు కావాలి అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఉన్నారు ఇవన్నీ దేవుడే ఇచ్చాడు కనుక దేవునికి స్తుతి చెప్పాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ధనవంతుడు, ఈ రిచ్ మ్యాన్ ఏ రోజు కూడా బైబిల్లో ఆయన గురించి ఏం రాబడింది, ఆయనకున్న ధనాన్ని బట్టి అతను ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడంట. అంటే ఈరోజు సంతోషంగా ఉన్నాడు అనుకో, ఇంకా రేపటి రోజు అబ్బా ఇంకా ఎంత సంతోషం, నా లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప ఈ రోజు కూడా ఇవన్నీ నువ్వు ఇచ్చావు అని దేవుని బట్టి సంతోషించట్లేదు. ఇప్పుడు మీకు కొన్ని సంగతులు చెప్పాలి. బాగా ధనం ఉంటే వాళ్ళు అతిశయించడానికి, గర్వించడానికి కూడా అవకాశం ఉంది. ఇతను చూడండి, ఇతనిలో కొద్ది కూడా వినయం కానీ, విధేయత కానీ, నమ్రత కానీ, తగ్గింపు కానీ కనపడ. అతని కళ్ళలోని చూపులో మనం చూడొచ్చు, ఏయ్ ఏమనుకున్నారా నన్ను,
ఈ ఈ దేశంలోనే, లేకపోతే ఈ రాష్ట్రంలోనే, లేకపోతే ఈ ఊర్లోనే నాకంటే ధనవంతుడు లేడు, ఎవడైనా నా కింద సాగిలు పడాల్సిందే అన్నట్లుగా అన్నీ ఉన్నాయి నాకు. కొంతమంది ఏమనుకుంటారంటే అన్నీ ఉంటే ఓ నేను చాలా మంచోడిని అని వాళ్ళ ఉద్దేశం కాదు. బాగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు కదా. కొంతమంది పిల్లలు తిన్నాక ప్లేట్ కూడా తీయరు ఇంట్లో. తెలుగులో సామెత ఉంది, సుఖం వస్తే ముఖం కడక తీరదని. తెలుసా మీకు? కొంతమంది చాలా సంతోషపడుతూ ఉన్నారు పిల్లలు. మనము దేవుణ్ణి బట్టి సంతోషించాలి. అందుకే పౌలు గారు బైబిల్ ఏం రాసండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని రాశాడు. ఇప్పుడు నేను మీకు కొన్ని సంగతులు చెప్పాలి. కొంతమంది మీలో కూడా సంతోషించే వాళ్ళు ఉన్నారు. ఏం చూసి తెలుసా? యూట్యూబ్ ఛానల్ చూసి, ఫేస్బుక్ చూసి, వాట్సాప్ మెసేజెస్ చూసి దే ఎంజాయ్. దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? కొంతమంది లోకల్లో ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాము, దొంగతనాలు చేసి సంతోషించే వాళ్ళు ఉన్నారు. పక్క వాళ్ళని కొట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని దుఃఖపెట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారు. ఈ ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, సుఖపడుతున్నాడు, బహుగా సంతోషిస్తున్నాడు. ఈరోజు నీవు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు చెల్లి, తమ్ముడు? కొంతమంది తమకున్న ఫ్రెండ్స్ని బట్టి సంతోషిస్తున్నారు. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, వాళ్ళతో చేసిన మరి వాళ్ళతో చేసిన స్నేహం అది మంచి స్నేహమా చెడు స్నేహమా? మీలో కూడా కొంతమంది అలాంటి పిల్లలు ఉండవచ్చు. దీన్ని బట్టి సంతోషిస్తున్నావు. కొంతమంది అంటారు ఐ లవ్ మై ఫ్రెండ్, బట్ దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నట్టే. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలా, మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడా? ఆలోచన చేయండి. ఇతను చాలా రిచ్ మ్యాన్, చాలా డబ్బులు ఉన్నాయి కదా. మనం కూడా అనుకోవచ్చు మనకు తిరిగే లేదు, అబ్బా నేను ప్రతిరోజు నేను చేస్తున్న పనిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, నేను ఆనందిస్తూ ఉన్నాను అని నువ్వు అనుకుంటే నీ సంతోషము దేవుడు లేకుండా ఉండే సంతోషం. ఆ సంతోషం నీకెప్పుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వదు చెల్లి, తమ్ముడు. ఈరోజు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి మీకు లాంటి పిల్లల మధ్య పరిచయం చేస్తున్నాం. కొన్ని వేల మంది పిల్లల్ని కలుసుకున్నాం ఇప్పటి వరకు. మీ సంగతి, పిల్లల సంగతి మాకు బాగా తెలుసు. చాలా అనుభవాలు తెలుసు నాకు పిల్లల సంగతులు. దేన్ని బట్టి సంతోషిస్తున్నారు తమ్ముడు? చిన్న పిల్లలు సిగరెట్ తాగి సంతోషించే వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలు చూడకూడని చూసి సంతోషిస్తున్నారు. నేను మిమ్మల్ని చేతులు ఎత్తమని అడగను, కానీ మీలో ఎంతమంది రాత్రుల్లో దుప్పటి కప్పుకొని మొబైల్ చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారు? ఆలోచన చేయండి. హౌ మెనీ చిల్డ్రన్, వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వు అనుకోవచ్చు నేను సీక్రెట్గా చేశాను, మమ్మీకి తెలీదు, డాడీకి తెలీదు, ఫ్రెండ్స్కి తెలీదు, టీచర్ తెలీదు. But God knows everything. Where are you? What are you doing? Be careful. Right? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? నువ్వు చేస్తున్న చాటింగ్ బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నేనంటాను నువ్వు చేసే చాటింగ్ అంత చీటింగ్. Be careful. ఇతను చాలా సంతోషిస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇతను చాలా సంతోషిస్తా, ఇతనికి ఏం కావాలంటే అది వండుకొని తింటున్నాడు. చాలా మంది పనోళ్ళు ఉన్నారు ఇతని దగ్గర. అబ్బా పిల్లలు, చాలా రిచ్ మ్యాన్ ఇతను, వెరీ వెరీ రిచ్ ఇతను. తన దగ్గర ఉన్న ఆస్తి. పిల్లలు మీకు ఒక సంగతి తెలుసా? మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ ఎక్కువ మంది అవుతారు, బంధువులు ఎక్కువ మంది వస్తారు. మీ స్కూల్లో కూడా చూడండి, మీ దగ్గర 100 రూపాయలు ఉంటే పక్కనోడికి తెలిసిందనుకో, ఈరోజు అమ్మాయి దగ్గర 100 రూపాయలు. ఇంటర్వెల్లో 10 మంది పిల్లలు వచ్చేస్తారు మన దగ్గరికి. మనం ఏమైనా కొనుక్కుందామా? ఎప్పుడైనా చూసారా మీరు? బెల్లం ఉంటే ఏమొస్తాయి?
ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి, అంతే. మనం చెప్పనక్కర్లా, పిలువనక్కర్లా. ఆస్తి ఉంటే బంధువులు వచ్చేస్తారు. ఏయ్, నేను మీకు పలానా 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 వాళ్ళ దగ్గర చుట్టాన్ని, చాలా మంది తినడానికి వస్తారు. ఇలాగే ఇతని దగ్గర కూడా చాలా మంది బంధువులు వచ్చారు, చాలా మంది మనుషులు ఉన్నారు, పిల్లలు. వీళ్ళందరినీ చూసి మనం అనుకుంటాం, వావ్ సూపర్ పిల్లలు, వీళ్ళందరూ మనతో ఎప్పుడు ఉండరు. రైట్. ఇతను చాలా తన ఆస్తిని బట్టి అతిశయిస్తున్నాడు. బైబిల్ ఏం ఉంది తెలుసా? గర్వము నాశనానికి నడిపిస్తుంది. కొంతమంది పిల్లలు స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ అనుకోండి, మంచి ర్యాంక్ సంపాదించుకున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళు ఎవరి దగ్గర రారు. ఏయ్, నేనే ఫస్ట్ రా, నన్ను ఎవడు మించి దాటలేడు కదా. ఒకవేళ నీవు అందంగా ఉన్నావు అనుకో, అందాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఒకవేళ మంచి స్పోర్ట్స్ మెన్ అనుకో, మంచిగా ఆటలాడుతున్నావు, నిన్ను ఓవర్టేక్ చేయలేకపోతున్నారు, అతిశయపడుతూ ఉంటారు. నేను తప్ప ఎవరు చేయలేరు. నువ్వు ఒకవేళ మంచి పాటలు పాడుతున్నావు అనుకో, నేను తప్ప సండే స్కూల్లో ఎవరు పాడరు, అతిశయం. పిల్లలు సైతాన్ ఏం చేస్తాడంటే మనము అతిశయించేలాగా చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. ఈ సంతోషమే మనకు నిత్యం ఉండేదని అనుకుంటున్నాం. ఈ ధనవంతుడు కూడా తనకున్న ధనాన్ని బట్టి నాన్న వినాలి, సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఇతనికి ఒక సంగతి తెలీదు. ఇతను ఏ రోజు కూడా ఈ ధనాన్ని పిల్లలు మీకు ఒక సంగతి తెలుసా? మనము ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. మనం ఈరోజు భోజనం చేస్తున్నామంటే దేవుని కృప. ఎందుకు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, ఒక్కడు దేవుని సెలవు లేకుండా భోజనం చేయలేడు. భోజనం చేయలేడు. ఒక ఆయన ఇలా ప్రార్థన చేసిండు. మీరు ప్రార్థన చేస్తారు భోజనం చేసేటప్పుడు? కొంతమంది పిల్లలు ప్లేట్ ముందుకు రాగానే చాలా ఆత్రం, త్వరగా తినాలి. వాళ్ళు సింపుల్గా ప్రార్థన చేస్తారు. ఏమని? యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, తినేస్తారు. చిచ్చి. ఒక ఆయన ఇలాగ ప్రార్థన చేసేంట, యేసయ్యా నేను కష్టపడి పని చేసి భోజనం తెచ్చుకున్నాను, దీవించయ్యా అని ప్రార్థన చేసేంట. ఎంత అసహ్యం కదా! నేను కష్టపడి తెచ్చుకున్నాను అని ప్రార్థన చేసి, వీడు ఆమెన్ అనేసరికి ప్లేట్ కుక్క ఎత్తుకుపోతుంది. చూసారా? దేవుని సెలవు లేకుండా భోజనం చేయలేవు. దేవుని సహాయం కావాలి. ప్రియ చెల్లి, తమ్ముడు, ఈరోజు నీకు మమ్మీ డాడీ ఉన్నారంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, నువ్వు బుక్స్ కొనుక్కోగలుగుతున్నావంటే, నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావంటే, నువ్వు చక్కగా చదువుకోగలుగుతున్నావంటే దేవుని కృప నీకు ఉందని జ్ఞాపకం చేసుకో. అందుకేం చేయాలి? దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభువా, ఆరోగ్యం ఇచ్చావు, ప్రభువా నన్ను ఆశీర్వదించావు, ఉదయాన్నే లేచి ప్రభును స్తుతిస్తా, ప్రభువా ఈరోజు మేము బ్రతికుండడానికి సహాయం చేశావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, క్షేమంగా ఉంచావు, నీకు వందనాలు అని చెప్తూ ఉంటాం. మనం అలా అలవాటు చేసుకోవాలి. కానీ ఏ రోజు కూడా ఇతను ఉదయాన్నే లేచి దేవుని స్తుతించే అలవాటు ఇతనికి లేదు. ఒకరోజు పిల్లలు, ఇతను చాలా రిచ్ మ్యాన్, చాలా ఆ సంతోషంతో తొలదొగుతున్నాడు, ఆనందంలో అబ్బా ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అతనికి. కష్టపడే అవకాశమే లేదు, కష్టపడడానికి ఇష్టపడట్లేదు అతను కదా. కొంతమంది, చాలా మంది కూడా మమ్మీ కొద్దిగా ప్లేట్లో అన్నం వేసుకుంటా, మమ్మీ కొద్దిగా గ్లాస్లో నీళ్ళు తీసుకురా, తిన్నాక మమ్మీ ఈ ప్లేట్ తీసుకెళ్ళు అంటారు కదా. పిల్లలు, ఇతను సంతోషంలో ఏం చేస్తున్నాడు? ఒకరోజు పాపం ఈ ధనవంతుడు, పెద్ద ఇల్లు ఉంది, పెద్ద స్థలం ఉంది, గేట్ ఉంది, పని వాళ్ళు ఉన్నారు, బోళ్ళంతా. ఒక్కరోజు ఒక పూట, బాబు ఒక పూట భోజనం చేయడానికి చాలా మంది స్నేహితులు, బంధువులు వస్తున్నారు. వీళ్ళందరికీ బోల్డంత భోజనం వండుతున్నారు. ఒకరోజు ఒక పేదవాడు, చాలా పేదవాడు, అడుక్కునేవాడు, ఆ గేట్ దగ్గర వచ్చి, అయ్యా ఆకలి అవుతుంది, కొద్దిగా భోజనం పెట్టండి అని అడిగాడు. ఈ ధనవంతుడు ఆ ఇంట్లో నుంచి వచ్చాడు. ఎవడో బెగ్గర వచ్చాడు, వాడిని పంపించండి రా, వాడికి బట్టలు కూడా సరిగలేవు, వాడు తల కూడా దూకలేదు, స్నానం చేయలేదురా, వాడు డట్టి వెళ్ళవు, వాడిని పంపించండి అన్నాడు. అతను అక్కడ చూసి, అయ్యా ఆకలి అవుతుంది అయ్యా, భోజనం పెట్టండి, కొద్దిగా తింటాను అని అన్నాడు. పిల్లలు, మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు, మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా వాళ్ళకి సహాయం చేశారా? సహాయం చేయటం అలవాటు చేసుకోవాలి. దేవుడు మనకి 3 పూటల తినడానికి ఇస్తే
ఒక్క పూటన్న మనం సాక్రిఫైస్ చేయాలి వాళ్ళ కొరకు. వాళ్ళు పేదరికం, వాళ్ళు ఒక్క పూట తిని, మీకు తెలుసా పిల్లలు, ఇంత కొద్దిగా అన్నం తిని రోజంతా నీళ్లు తాగి పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు 3 పూట్ల తినడానికి ఇస్తే దేవా నీకు వందనాలు అని చెప్పాలి కదా. ఆ పేదవాడు కనబడితే రేయ్ వాడు పంపించండి రా అన్నాడు ఈ ధనవంతుడు. ఆ పేదవాడు అన్నాడు, ఆ అడుక్కునేవాడు, ఆ దిక్కులేనివాడు అన్నాడు, అయ్యా అయ్యా నన్ను ఇక్కడ నుంచి పంపించే బాకండి, మీ ఇంట్లో భోజనం ఉంది, కనీసం మీరు తిన్నాక ఆ పారేసిన ఇస్తరాకుల్లో మెతుకులు తింటాను అన్నాడు. రేయ్ వాడు పంపించేయండి రా అన్నాడు. కానీ అతను మాత్రం వెళ్లకుండా ఆ గేటు దగ్గరే కూర్చున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో బోర్లంత భోజనం ఉంది, వాళ్ళు తిన్నాక మిగిలిపోయిన అన్ని, ఆ కింద పడేసిన అన్ని ఏరి ఎత్తి తీసుకొని పోయి మిగిలినంతా తీసిపోయి అక్కడ డస్ట్బిన్లో బయట పారేస్తున్నారు. ఇతను చూస్తున్నాడు, అరే ఇదేంటి ఇంత భోజనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నారు, నాకు ఇస్తే నేను తింటాను కదా అనుకున్నాడు. వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తే పాపం ఈ పేదవాడు అడుక్కునేవాడు ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ ఇస్తరాకులన్నీ తీసుకుని ఆ భోజనం తిని ఏమంటున్నాడు తెలుసా, దేవా నీకు వందనాలయ్యా, ఈరోజు నా కడుపు నిండడానికి ఎంత కృప చూపావు, నీకు వందనాలయ్యా అని చెప్పాడు. ధనవంతుడు అన్నీ ఉన్నాయి కానీ దేవా అన్న మాట రాలా. ఈ పేదవాడు ఆ పేదరికంలో కూడా కలిగిన దాంతో తృప్తి చెందుండు నేర్చుకున్నాడు. ప్రియ చెల్లి తమ్ముడు, చాలా మంది పిల్లలు నాకు తెలుసు, మమ్మీ ఇదేం కూర మమ్మీ, ఇదేం అన్నం మమ్మీ, ఇదేం కర్రీ మమ్మీ, ఇది ఇట్లా చేసేవేంటి మమ్మీ అంటారు. కానీ పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలా, కొంతమంది పిల్లలు మమ్మీ డాడీతో ఏమంటారంట, ఏయ్ మమ్మీ ఇదేం కూర, జైల్లో ఉన్నట్టుంది అన్న పిల్లల్ని కూడా చూశాను నేను. పిల్లలు భోజనం లేకుండా బాధపడుతుంటే దేవుడు మనకు అన్ని ఇస్తే దేవా నీకు వందనాలు అని చెప్పి తినాలి, కానీ ఎప్పుడు కూడా వద్దు అని చెప్పొద్దు నాన్న. మీలో అలాంటి అలవాటు ఉన్న పిల్లలు ఎవరంటే ఈరోజు మానేయాలి. యేసయ్యా నువ్వు కనీసం నాకు పచ్చడి మెతుకులన్నా, నేను పప్పన్న తినడానికి సహాయం చేసావు, నీకు వందనాలు, చాలా మందికి లేకుండా ఉన్నారు అని చెప్పడం నేర్చుకోవాలి. పిల్లలు మనం కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. రైట్, ఆ గేట్ బయట ఉన్నాడు, అతను అడుక్కుంటూ ఉన్నాడు. పిల్లలు పాపం అతను అట్లాగే ఎండకు ఉన్నాడు, దినమంతా ఎండకి అట్లాగే ఉన్నాడు. అప్పుడప్పుడు వర్షం పడుతుంది, అలాగే తడిసిపోతున్నాడు, చలికి వణికిపోతున్నాడు, కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా లేదు, వేసుకోవడానికి చాప కూడా లేదు, అట్లాగే మట్టిలో పడుకున్నాడు, స్నానం చేయడానికి సోప్ లేదు, మార్చుకోవడానికి ఇంకో డ్రెస్ లేదు. పిల్లలు ఆ మట్టికి అలాగే ఉంటున్నాడు, తింటున్నాడు. పిల్లలు జుట్టు పెరిగిపోయింది, ఇదంతా రోతగా తయారైపోయింది. ఆ మట్టిలో ఉంటున్నాడు కనుక ఈ మట్టికి అంత కురుపులు వచ్చేసాయి, కురుపులు వచ్చేసి చీమ్ పడుతుంది, అవన్నీ ఇట్లా గిచ్చుకుంటున్నాడు, గిల్లుకుంటున్నాడు, వాసన వస్తుంది. ఈలోపు వీధిలో ఉన్న కుక్కలు వచ్చి ఆ చీమంతా నాకేస్తున్నాయి. ఎంత భయంకరం. ప్రియ చెల్లి తమ్ముడు, ఇలాంటి కండిషన్లకు కూడా అతను ఏం చేస్తున్నాడు తెలుసా, దేవా నీకు వందనాలయ్యా, నేను సజీవంగా ఉన్నాను, నీకు వందనాలు అని చెప్తున్నాడు. ఈరోజు ప్రియ చెల్లి తమ్ముడు, దేవుడు నీకు అన్నీ ఇస్తే ఎప్పుడైనా దేవునికి స్తుతి చెప్పావా? దేవా నాకు మంచి మమ్మీ డాడీని ఇచ్చావు, నాకు మంచి ఇల్లు ఇచ్చావు, నాకు అన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలని చెప్పావా? రైట్, ఇతను ఈ ధనవంతుడు చూస్తున్నాడు, రేయ్ ఆ డట్టి పిల్లని పంపించండి రా, కుక్కలను వచ్చి నాకుతున్నాయి వాడిని, చిచ్చి 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 పంపించేయండి, రేయ్ వాడు అక్కడి నుంచి పంపించేయండి అంటున్నాడు. పిల్లలు ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నీకు ఇచ్చాడా? వాళ్ళని వీళ్ళని చూసి బా వాళ్ళకు చూడు కారు ఉంది, వాళ్ళు చూడు పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళు చూడు మంచి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు చూడు ఇలా ఉన్నారు అని ఎప్పుడు కంపేర్ చేసుకోబాకు. దేవుడు నీకు ఏది ఇస్తే యేసయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పడం నేర్చుకో. ఈ పేదవాడు చూసి ప్రభువా ఏంటి ధనవంతుడికి అన్ని ఇచ్చావు, నాకేంటి ఏం లేకుండా చేసావు, చిచ్చి నీకు పార్షాలిటీ అని అనలా దేవుణ్ణి. కొంతమంది పిల్లలు అలాగా అనుకుంటూ ఉంటారు, దేవుడికి పార్షాలిటీ. దేవుడు పార్షాలిటీ చూపడు. నీకు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలి పిల్లలు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక 20-50 జతలు బట్టలు ఉండొచ్చు,
ఒకవేళ నీకు 4 జతలే బట్టలు ఉండొచ్చు, డోంట్ వరీ. నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి జీవించడం అలవాటు చేసుకో. రైట్. ఇప్పుడు ఇతను ఎప్పుడు కూడా దేవుడు అని ఆలోచన చేయట్లేదు. కానీ ఈ పేదవాడు వాడికున్న ఆ పరిస్థితుల్లో దేవుడి స్తుతిస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నువ్వు లేకపోతే నాకు పూట గడవదయ్యా, నువ్వు ఉండబట్టే నేను క్షేమంగా ఉన్నాను ప్రభువా, నీకు వందనాలు అని మనసులో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని దేవుని మీద నిష్ఠూరం ఆడలేదు. ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి దేవుని మీద నిష్ఠూరం ఆడుతున్నావా చెల్లి, తమ్ముడు? ఒక దగ్గర మేము రిట్రీట్ చేస్తుండే ఒక పాపని ఒక స్వరూపకు అడిగింది, ఏందైనా ఒక బాబుని ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే వాడు అన్నాడు, ప్రార్థన చేయట్లేదక్క అన్నాడు. ఎందుకురా ప్రార్థన చేయట్లేదు? దేవుడు నాకేం చేశాడు అని అన్నాడు. అప్పుడు అక్క అన్నది, సరేనైనా దేవుడు నీకేం చేశాడు అని అడుగుతాను, దేవుని కొరకు నువ్వేం చేసావురా అని అడిగింది. వాడి నోట్లో మాట రాలా. ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా? చేయట్లేదక్క. అరే, దేవుడు నీకేం చేశాడని అడిగే ముందు నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావురా అని అడిగితే వాడు తలదించుకున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఉన్న వాళ్ళని చూసి నాకు అది లేదు, నాకు ఇది లేదు అని అనుకుంటున్నావా? ఉన్నదాంతో ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్తున్నావా? ప్రియ చెల్లి, తమ్ముడు, ఇంకో సంగతి ఏంటంటే మనము అబద్ధం చెప్పకూడదు, మనము దొంగతనం చేయకూడదు, మన చూపు మంచిగా ఉండాలా, మన ఆలోచనలు మంచిగా ఉండాలని జాగ్రత్త పడాలా, దేవునికి భయపడి మన జీవితాన్ని కట్టుకోవడం మనం అలవాటు చేసుకోవాలా. రైట్. వీళ్ళు ఇలా జీవిస్తున్నారు కదా. ఇతను ధనవంతుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, పేదరికలను కూడా దేవుని జ్ఞాపకం చేసుకొని ఏ రోజు కూడా దేవుని నిందించలేదు, అవమానపరచలేదు, హేళనగా దేవుని ఎప్పుడు మాట్లాడలేదు. నీ సంగతి ఏంటి? రైట్. ఒకరోజు ప్రతిరోజు ఈ ధనవంతుడు, అరే ఆ డట్టి ఫెలో తీసుకెళ్ళి బయటపడేయండి రా, వాడు వాసన వస్తుంది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి అన్నాడు. వాడు మాత్రం బ్రతిలాడుతున్నాడు, అయ్యా ప్లీజ్ నన్ను తీసి ఆ డస్ట్బిన్ దగ్గర పడేయబాకండి, నేను ఇక్కడ కూర్చుంటాను, మీకు అడ్డమేం లేను కదా, నేను గేటు బయట ఉన్నాను, లోపల కూడా రాలేదు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంతే. పాపం ఆ 10 ఏళ్ళకున్న కొద్ది కనికరం కలుగుతుంది, కానీ ఈ ధనవంతుని కనికరం కలగలేదు. బైబిల్ ఒక మాట, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనుక మనము ఇతరులను కనికరించాలి. ఓకే చిల్డ్రన్, ఒక్కరోజు ఏమైంది తెలుసా? ఈ పేదవాడు, ఈ బెగ్గర్ చనిపోయాడు. ధనవంతుడుగా, అరే వాడి పీడ వదిలిపోయిందిరా, వాడు చచ్చిపోయాడు, అరే వాడిని తీసుకెళ్ళిపోండిరా. వీడెంత దరిద్రుడురా, వాడికి ఏం బట్టలు కూడా లేవేంటరా, వాడికి అసలు ఏమీ లేదండి, వాడికి ఎవరు లేరు, వాడికి వేసుకునే బట్టలు లేవు, సోప్ లేదు, వాడు కట్టింగ్ చేసుకోడు, వాడికి ఎవడు లేడు, ఏంట్రా ఈ లైఫ్ ఏంట్రా అని అనుకున్నాడు. పిల్లలు, మనము భౌతికమైన సంగతి చూసి వీడికి ఏమీ లేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ బెగ్గరికి ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఈ ధనవంతుడికి అన్ని ఉన్నాయి, కానీ ధనవంతుడికి ఎవరు లేరు. ఈరోజు నీ దగ్గర ఎవరున్నారో ఒక్కసారి ఆలోచన చేయి. రైట్. ఇతను చనిపోయాడు. చనిపోయినప్పుడు అందరూ అనుకున్నారు, అరే వీడు బెగ్గర్రా, అరే వీడిని ఒక చాపలో చుట్టి తీసిపోయి ఊరు బయట ఎక్కడన్నా పడేయండిరా అని చెప్పాడు ధనవంతుడు. కానీ పిల్లలు, మనలో ఆత్మ ఉంటది. ఏమైంది తెలుసా? ఈ బెగ్గర్ చనిపోతే పిల్లలు, పరలోకం నుండి దేవుని దూతలు వచ్చారు అతను తీసుకెళ్ళడానికి. ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చి, హే లాజర్, కమ్ 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 కమ్. వాట్? అబ్బా దేవా, నువ్వెంత మంచివాడు అయ్యా, అబ్బా నా కోసం దేవదూతలు పంపించావు, నువ్వెంత గొప్పవాడు అయ్యా అన్నాడు. ఓ, లాజర్ని వాళ్ళు తీసుకొని పోయారు. ఓ, లాజర్ ఇక్కడ ఎవరు పట్టించుకోలే. పిల్లలు, అక్కడ మాత్రం దేవుడు కూడా చూసి, లాజర్ కమ్ 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 కమ్. అబ్బా ఎంత సంతోషం, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నన్ను స్తుతించావయ్యా, నా కృతజ్ఞత చెల్లించావు, నమ్మకంగా జీవించావు అని చెప్పాడు దేవుడు. రైట్. ఓకే పిల్లలు,
తండ్రి అయిన అబ్రహాము రొమ్మున చక్కగా ఆడుకున్నాడు. అక్కడ ఆకలి లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ చింత లేదు, అక్కడ శోధన లేవు, అక్కడ సమస్యలు లేవు, అక్కడ ఎవరు ఏమి తిట్టరు, అక్కడ భోజనం ఉండదు, అక్కడ చాలా బాగుంటది. ఓ చాలా హ్యాపీగా ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లలు ఈ ఈ రిచ్ మ్యాన్, ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. ఓ ధనవంతుడు చనిపోతే, బెగ్గర్ చనిపోతే చాపలో దొట్టి అవతలేశారు. కానీ ఈ ధనవంతుడు చనిపోతే అందరూ ఎవరెవరు వీడి దగ్గర తిన్నారో, ఆయన చచ్చిపోయాడురా అని చెప్పి అందరికి చెప్పారు. ఊర్లలో నుంచి ప్రజలందరూ వచ్చేసారు. అరే మంచి గంధపు చెక్కలో పెట్టి చేయాలి. ఓ గంధపు చెక్కతో పెట్టి చేశారు. బోల్డని పూలు తీసుకురావాలి. పూలు తీసుకొచ్చారు. పెద్ద బండి కట్టారు. ఓ పెద్ద ఊరేగింపు, బ్యాండ్ మేళం. అందరూ అనుకుంటారు, అరే చచ్చిపోతే ఇలా చచ్చిపోవాలరా, అబ్బా ఈ ధనవంతుడు చూడరా ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, అరే లైఫ్ అంటే ఎలా ఉండాలరా అని అనుకుంటున్నారు లోకల్ ఉన్న వాళ్ళందరూ. ఓ వాడికి పెద్ద ఊరేగింపు, అందరు తీసుకెళ్ళిపోతున్నారు, అబ్బా సూపర్ అని అనుకున్నారు. కానీ లోకం దృష్టిలో ఇది సూపర్. పిల్లలు వాడు వెళ్ళిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. కానీ ధనవంతుడు చనిపోయాడు, కానీ ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా అక్కడ ఏముంటదిరా? ఏముంటది? ఏసీ ఉంటుందా? ఏముంటది? అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ ఉంది. మీరు ఎండాకాలంలో మే నెలలో రోహిణి కార్తెలో మనం బయటకు వెళ్తే అబ్బా ఎండ అని అంటాం. మరి ఎండకి అలా ఉంటే చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. ఈ మంటలు వేయబడ్డాడు ఈ ధనవంతుడు, కాలిపోతున్నాడు. బాబాయ్ మంట పడుతుంది, అబ్బా చచ్చిపోతున్నాను అరుస్తున్నాడు. కానీ ఉపయోగం లేదు. అందులో నుంచి బయటికి రావడానికి ఛాన్సే ఎవరు బయటికి తీసుకున్నారు. ఓ ఏడుస్తున్నారు, పళ్ళు కొడుతున్నారు, జుట్టు పీక్కున్నాడు. పిల్లలు అక్కడ అగ్ని ఉంటది, కానీ నువ్వు కాలిపోవు. ఆ వేడికి, ఆ మంటలకి అరుస్తావు, కేకలు వేస్తావు, జుట్టు పీక్కుంటావు, పళ్ళు కొరుకుతావు. కానీ ఆ వేడికి తట్టుకోలేక కేకలు పెడుతూ ఉంటావు. ధనవంతుడు అనుకున్నాడు, ఇదేంట్రా బాబు, అక్కడేమో నేను ఇంత సంతోషంగా ఉన్నాను, ఇక్కడేముంది నాకు, అబ్బా ఎంత బాధ. ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఇతను ఇటు పైకి చూశాడు. పైకి చూస్తే ఇంటి బయట వాకిట దగ్గర కురుపులతో కుక్కలు నాకినోడేమో పైన ఉన్నాడు. వీడెక్కడ ఉన్నాడు? ఎక్కడ? నరకొల్లు ఉన్నాడు. ఇదేంట్రా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆడు బయట ఉన్నాడు, వీడు పైన ఉన్నాడు, ఇప్పుడు లోపల ఉన్నాను, నేను బయటకు వచ్చాను, ఇదేంటి అనుకున్నాడు. రేపు మనకు కూడా జరగబోతుంది. దేవుడు ఈ లోకంలో మనల్ని కలగజేసి మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నప్పుడు దేవునికి స్తుతి చెల్లిస్తా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే చెల్లి తమ్ముడు, రేపు మనం కూడా అదే స్థితిని ఎదుర్కోబోతున్నాం. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, రేపు ఏడ్చే దినం వస్తుంది. దానికి చక్కటి నిదర్శనం అదే. మనం ఇక్కడ దుఃఖపడుతున్నామేమో, గుర్తుపెట్టుకో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావా, శ్రమల గుండా వెళుతున్నావా, దేవుని స్తుతించడం నేర్చుకో, నిత్య జీవంలో సంతోషంగా ఉంటావు నాన్న. అందుకే బైబిల్లో మనం నేర్చుకున్నాం. అందుకే ఇది మిక్కిలి అనుకూలమైన యేసు ప్రభుని అంగీకరించలేదా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంకా శాపంలోనే ఉన్నావా? ఇంకా లోక స్నేహం చేస్తున్నావా? యేసయ్యా ఈ రోజు నాకు ఇది వద్దు, యేసయ్యా ఈ పాపాన్ని విడిచిపెడతాను, నువ్వు నాకు కావాలి. ఎందుకంటే లాజరు దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, అందుకే ప్రభుతో ఉన్నాడు. ధనవంతుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, అందుకే దేవుడు కూడా ధనవంతుని జ్ఞాపకం చేసుకోలేదు. వాడికి చాలా అవకాశాలు వచ్చాయి ధనవంతునికి దేవుణ్ణి తెలుసుకోవడానికి, విస్మరించాడు, నెగ్లెక్ట్ చేశాడు. నీవు కూడా నెగ్లెక్ట్ చేస్తావా? దేవుడు 3 days నీకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే ఎవరు లూజర్స్? మనమే. ఓ ఈ ధనవంతుడు అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు. ఓ
తండ్రివైన అబ్రహామా, అయ్యో ఈ మంటలకి కాలిపోతున్నాను, ఏడ్చున్నాను, చచ్చిపోతున్నాను అన్నాడు. పిల్లలు భూలోకంలో ఉన్నప్పుడు లాజరు, అయ్యా ఆకలి అవుతుందయ్యా, భోజనం పెట్టయ్యా అంటే ఒక్క రోజన్నా ప్లేట్లో, అరే వాడికి భోజనం పెట్టండి రా, తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టండి అని అన్నాడా? అనులా. ఇప్పుడు ఏడుస్తున్నాడు, అరుస్తా అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా గొంతు ఎండిపోతుంది, ఆ లాజరుని పంపించి ఒక వేలికొనతో ఒక చుక్క నీళ్ళు వేస్తే నా గొంతు తడుపుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, బాబు అక్కడోళ్ళు ఇక్కడ రావడానికి కానీ ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళడానికి కానీ అవకాశం ఉండదురా బాబు, ఎందుకంటే మధ్యలో పెద్ద అగాధం ఉంది అన్నాడు. అయ్యయ్యో మీరు అలా అనకూడదు, నేను చచ్చిపోతున్నాను, కాలిపోతున్నాను. ఏమయ్యా లాజరు ఎప్పుడైనా ఆకలి వేస్తుందంటే జ్ఞాపకం చేసుకున్నావా? అయ్యయ్యో తప్పైపోయింది, ఇప్పుడు పెడతాను అన్నాడు. ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేదు. అర్థమైందా? దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే విల్ బి ఇన్ ట్రబుల్, విల్ బి ఇన్ డేంజర్. బీ కేర్ఫుల్ చిల్డ్రన్. రైట్, వెంటనే అరుస్తూ ఉన్నాడు, అయ్యా అట్లయితే నా సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు భూలోకంలో ఉన్నారు, అయ్యో లాజర్ని అక్కడ పంపించండి, అయ్యో ఇట్లా ఉంటుందని చెప్తే వాళ్ళ మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, ప్రభువుని తెలుసుకుంటారు. అప్పుడు అన్నాడు, ఓయ్ అక్కడ ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళు చెప్తే ఇంటే సరిపోద్ది. ఈరోజు మన పాస్టర్ గారు, దేవుని సేవకులు మన కొరకు ఎందుకున్నారంటే మనకు తెలియచేయడానికి. కొన్నిసార్లు కొంతమంది నిర్లక్ష్య పెడుతున్నారు, కొంతమంది ఎందుకులే అనుకుంటున్నారు. ప్రియ చెల్లి తమ్ముడు, ఈరోజు ఈ సిచ్యువేషన్ రేపు మన పిల్లలు, ఈ 2 పార్ట్స్ ఏదైతే ఉందో, మనమందరము భూలోకంలో ఉన్న మనుషులమందరము రేపటి దినాన ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నాం. ఎవ్రీబడి. ఈ ప్లేసెస్, 2 ప్లేసెస్ మనము ఎక్కడికి మనము మన డెస్టినీ ఏంటో ఈ భూలోకంలోనే మనము డిసైడ్ చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా జీవిస్తే, పాపం లేకుండా జీవిస్తే వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఏమవలే, ఎట్లా ఉంటే అట్లా పర్లేదు, లోకల్లో సంతోషంగా ఉంటే చాలు అని ఒకవేళ పాపంలోనే ఉండి సంతోషిస్తే you will be in trouble, you will be in danger. ఈ 2 ప్లేసెస్ లేక ఈ 2 డెస్టినీస్లో ఏది నీకు కావాలో చూస్ చేసుకో. ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఏ సైడ్ కావాలి మీకు? హెవెన్. హెవెన్ కావాలంటే యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. మనందరూ పాపం చేసి మనము నరకానికి వెళుతున్నామని ప్రభువారు మనకు రావాల్సిన పనిష్మెంట్. స్కూల్కి వెళ్ళలేదనుకో, పిల్లలు హోంవర్క్ చేయలేదనుకో, టీచర్ ఏం చేస్తారు చెప్పండి? రైట్, దట్ ఈస్ పనిష్మెంట్ కదా. కొంతమంది గోడ కుర్చీ వేస్తారు, మోకాళ్ళు ఉంచారు, బెత్తంతో కొట్టారు, లేకపోతే 100 times రాసుకుని రమ్మని, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది పనిష్మెంట్. మనం కూడా అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా, మమ్మీ డాడీ మాట వినపడిన, బైబిల్ చదువు, ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అని బైబిల్లో ఉంది. నువ్వు సిన్సియర్గా రోజు ప్రార్థన చేయకపోతే కూడా నువ్వు పాపం చేసిన వాడవే, పాపం చేసిన దానివే. పాపం చేస్తే, దేవుని మాట వినకపోతే మనకు కూడా పనిష్మెంట్ వస్తుంది. అయితే యేసయ్య ఆ పనిష్మెంట్ మనం భరించలేమని కలువరి సిలువలో మన కొరకు ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు, మన కొరకు చేతుల్లో గాయాలు, ఆయన పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి, ప్రక్కలు బల్లంతో పొడిచారు, ఆయన ముఖమంతా రక్తం, ఆయన శరీరం అంతా రక్తం. మనకు రావాల్సిన పనిష్మెంట్ యేసు ప్రభు వారు తీసుకున్నారు, మన కొరకు సిలువలో చనిపోయాడు. రైటా? ఒక 2 బాయ్స్ రండి అన్న, ఐ విల్ క్లోజ్ ఇట్ నౌ. ఎవరైనా 2 బాయ్స్ ఇక్కడ ఎవరైనా? నేను మిమ్మల్ని ఏమన్నానా? కరా, నీ పేరేంటి? జశ్వంత్. నీ పేరు? శ్రీరామ్. రైట్, జశ్వంత్ శ్రీరామ్ ఫ్రెండ్సో కాదా నాకు తెలియదు, కానీ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి, వీళ్ళిద్దరు మంచి బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. చెప్పండి. రైట్, శ్రీరామ్ జశ్వంత్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, శ్రీరామ్ నాకు ఇక్కడ రాకముందు నాకు తెలియదు, ఓకే ఇప్పుడు తెలుసు కదా. రైట్, శ్రీరామ్ నా విషయంలో తప్పు చేశాడు అని అనుకోండి.
వాడు ఏం తప్పు చేయలేదు ఇప్పటివరకు. నా విషయంలో మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. తప్పు చేసాను నేను చెప్పాను, ఏయ్ తప్పు చేసావంటే కొడతాను నేను అన్నాను. సరే అంకుల్ ఇంకోసారి చేయను అన్నాడు. వాడు మళ్ళీ తప్పు చేశాడు. మళ్ళీ చెప్పాను, ఏయ్ ఇంకోసారి చేయదు అన్నాను. సరే అంకుల్ ఇంకోసారి చేయను అన్నాడు. వీడు మళ్ళీ తప్పు చేశాడు. మళ్ళీ చెప్పాను, ఏయ్ ఇంకోసారి తప్పు చేయదురా అన్నాను. సరే అంకుల్ అన్నాడు. నేను చెబుతూనే ఉన్నాను, వీడు తప్పు చేస్తున్నాడు. కోపం వస్తుందా రాదా అమ్మా? కోపం వస్తుంది రాదా? వస్తుంది రాదా? కోపం వచ్చినప్పుడు ఒకరోజు చెప్పాను, ఏయ్ శ్రీరామ్ ఇంకోసారి ఇలా చేస్తుంటే ఇంకా అంతే, నా కోపం చూస్తావు, నీకు దెబ్బలు పడతాయి అని అన్నాను. సరే అంకుల్ ఇంకోసారి చేయను అన్నాడు. వీడు మళ్ళీ తప్పు చేశాడు. కోపం వస్తుంది రాదా? అప్పుడు వీడికి చెప్పాను, ఏయ్ లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి తప్పు చేసావంటే ఇంక అంతే సంగతి, ఒక్క గుద్దేనంటే గుడుక్కుమంటావు అని అన్నాను. అప్పుడు అన్నాడు, సరే అంకుల్ ఇంకోసారి చెయ్యను అన్నాడు. వీడు మళ్ళీ తప్పు చేశాడు. అప్పుడు కోపం వస్తుంది రాదా? అప్పుడు నాకు కోపం వచ్చి వీడిని ఒక్క గుద్దాలనుకున్నాను. గుద్దితే ఏమవుతాడు? దెబ్బ గుట్టుకుమంటాడు కదా, రైట్? ఇప్పుడు వినాలి, వీడు శ్రీరామ్, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. నేను వీడిని గట్టిగా కొట్టబోయాను. శ్రీరామ్ చూశాను, అంకుల్ చాలా కోపం వచ్చింది. అంకుల్ పెద్దవాడు కనుక బలంగా వీడిని ఒక్క గుద్దాడనుకో, వీడి దెబ్బకి ఏమైపోతాడు? అంతే అయిపోతాడు అని శ్రీరామ్ చూసి ఏం చేశాడంటే, నేను కరెక్ట్గా వీడిని కొట్టబోయే మీదకి శ్రీరామ్ వచ్చి అడ్డం నిలబడ్డాడు అనుకోండి. ఇప్పుడు దెబ్బ ఎవరి మీద పడింది? చెప్పాలి, ఎవరి మీద పడింది? తప్పు చేసింది ఎవరు? పనిష్మెంట్ ఎవరికి రావాలి? చెప్పాలి, పనిష్మెంట్ ఎవరు రావాలి? కానీ దెబ్బ ఎవరి మీద పడింది? దెబ్బ ఎవరికి రావాలి? వాడు తప్పు చేస్తే వీడికి ఎందుకు దెబ్బ తగిలింది చెప్పండి? అదే యేసయ్య ప్రేమ చెల్లి తమ్ముడు. నీవు నేను పాపం చేసినందుకు ఆ శిక్ష మనం తట్టుకోలేమని, వీడు తట్టుకోలేడని శ్రీరామ అడ్డం వచ్చాడు. నేను ఎంత గట్టిగా కొట్టానో వీడికి తెలుసు, వీడికి తెలియదు. నేను కొట్టినప్పుడు ఎంత నొప్పి లేసిందో వీడికి తెలుసు, వాడికి తెలియదు. నేను కొట్టగానే వీడి కళ్ళలో నుండి నీళ్ళు వచ్చిండొచ్చు, కానీ వీడు సేఫ్. ఈరోజు మనం కూడా సేఫ్గా ఉండడానికి యేసయ్య శిలువలో చేసిన పని అదే చెల్లి, అదే తమ్ముడు. యేసయ్యా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు ప్రభువా, ఎందుకొరకు తెలుసా? ఆ పనిష్మెంట్ నాకు రాకుండా ఆ పనిష్మెంట్ నువ్వు తీసుకున్నావు. నేను నరకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు, అందుకే నువ్వు నన్ను ప్రేమించావు. ఒకవేళ ఈ సంగతి నీకు అర్థమవుతే, నీవు చేస్తున్న చిన్న తప్పు అని నువ్వు అనుకున్నా, ఆ చిన్న తప్పే, ఆ చిన్న పాపమే, ఆ చిన్న అవిధేయతే నువ్వు పరలోకం వెళ్లకుండా నీకు ఆటంకం కలగజేస్తుంది. ఒకవేళ ఇది నీకు అర్థమవుతే, అవును అంకిల్, నేను నిజంగానే ఈ విషయంలో తప్పు చేస్తున్నాను. నేను ఎన్ని రోజులు సండే స్కూల్కి వస్తున్నాను, చర్చికి కూడా వస్తున్నాను, కానీ నేను సీరియస్గా ఆలోచించలేదు. నిజంగా ఐఎమ్ సో బ్యాడ్ అంకిల్, ప్రభు నాకు కావాలి, యేసయ్యా నన్ను క్షమించమని అడుగుతాను, నాకు పరలోకం కావాలా అని అనుకుంటే రండి ప్రార్థన చేసుకుందాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ ఛాన్స్, ఈ అవకాశం, నేను చెప్పాను క్యాంప్కి వచ్చిన పిల్లడు మళ్ళీ అవకాశం వస్తుందని ఎదురు చూశాడు. వాడి లైఫ్లో మళ్ళీ క్యాంప్లో పార్టిసిపేట్ చే ఆపర్చునిటీ రాలేదు. ఒకవేళ మన జీవితంలో కూడా మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయి అని అనుకుంటే, ఆపర్చునిటీస్ రాకపోతే ఎంత భయంకరం. దేవుడు అందుకే ఈ 3 days నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నా, నీవు దేవునికి అవిధేయత చూపినా, దేవుడు నిన్ను ప్రేమించి కనికరించి దయ చూపించి ఈ 3 days దేవుని మాటలు వినే అవకాశం ప్రభు ఇచ్చారు. ఒకవేళ నువ్వు తెలుసుకున్న తర్వాత, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నిన్ను స్తుతిస్తాను, నీ బిడ్డగా జీవిస్తాను, నువ్వు నాకు కావాలి, నీ రక్తంతో నన్ను కడుగు, నా పనిష్మెంట్ నువ్వు తీసుకున్నావు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ లార్డ్ అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. 1 2 3. కళ్ళు మూసుకోవాలి. క్విక్. హలో,
కళ్ళు మూసుకోండి. బాయ్స్ మీ వాయిస్ వినబడకూడదు. గర్ల్స్ ఎవరు మీరు మాట్లాడుకోవద్దు. ప్రియ చెల్లి తమ్ముడు, యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకు కలువరి సెలవులో ఆయన అమూల్యమైన రక్తం కార్చాడు. ఓ చిన్న మాటను చెప్పగలిగితే నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి యోగ్యురాలవు యోగ్యుడవు అవుతావు నాన్న. అర్హతను సంపాదించుకుంటావు. ఆ చిన్న మాట ఏంటంటే, నీవు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నావో, దేవునికి అవిధేయత చూపిస్తున్నావో, దేవునికి స్తుతి చెల్లించకుండా ఉన్నావో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో, ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని, అవును యేసయ్యా, ఈ విషయంలో నిజంగా నేను పాపం చేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ లార్డ్, నన్ను ఒక్కసారి క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడిగితే ఆయన కనికరించి నీ పాపాలు కడిగివేసి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ఆయనకు వందనాలు. విత్తబడిన మాటలు బిడ్డల హృదయంలో ఫలింపులకు తీసుకున్నామని ఎంతమంది యేసయ్యా నేను పాపినేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ మీరు కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలుగా చేసుకొని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి యోగ్యులుగా చేయమని, వారి పేరు జీవగ్రంథంలో రాయమని దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. రైట్, కూర్చోండి పిల్లలు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. నా ప్రతి అడుగు యేసే, నా ప్రతి శ్వాస యేసే, నా ప్రతి శ్వాస యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జీసస్. కమ్ ఆన్. I love you, la 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 la. నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే, నా ప్రతి మాట యేసే. జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జీసస్. La 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 la. ఓకే, నిన్న ఏం పాట నేర్చుకున్నాం మనం? ఏసే నా దోస్త్, ఏసే నా దోస్త్, ఏసే నా దోస్త్ నేను నమ్ముకున్న ఫ్రెండ్, ఏసే నా దోస్త్ నేను నమ్ముకున్న ఫ్రెండ్. శ్రేష్టమైనది ఇచ్చేదన్, HEART హార్ట్, శ్రేష్టమైనది. పాటలు పాడి నాట్యము చేసి వాక్యము చదివి ప్రార్థన యేసుకై ప్రకాశించెదన్, SHIN నిశాన్. యేసుకై ప్రకాశించెదన్, SHIN నిశాన్. లా 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 లా. హే 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 లా 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 లా. హే 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 హే. రైట్, ఫస్ట్ రోజు ఏం పాట నేర్చుకున్నాం? రైట్, ఆడేదన్ పాడేదన్ యేసునే స్తుతించేదన్, ఎల్లప్పుడూ ఆయననే ఆరాధించేదన్. ఆడేదన్ ఆరాధించేదన్, నేనాడేదన్ దింతననా దింతననా, నే పాడేదన్. La 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 la, hey la 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 la, la 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 la, hey la 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 la, la 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 la, hey la 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 la, la 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 la, hey.
ఇంకా లవ్ ఆఫ్ జీసస్ స్వీట్ అండ్ వండర్ఫుల్, లవ్ ఆఫ్ జీసస్ స్వీట్ అండ్ వండర్ఫుల్, లవ్. మళ్ళీ లవ్ ఆఫ్ హో వండర్ఫుల్ లవ్. Come on. Higher than the mountains, deeper than the ocean. వెరీ గుడ్. ఎన్ని పాటలు నేర్చుకున్నాం? 3 4. రైట్, ఓకే, కూర్చోండి. రైట్, 7th క్లాస్ నుంచి 7th క్లాస్ అబౌవ్ చిల్డ్రన్ ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్. 7th అబౌవ్, 7th వాళ్ళు కూడా, 7th క్లాస్ వాళ్ళు కూడా, 7వ తరగతి నుండి పైన ఉన్న వాళ్ళందరూ, 7వ తరగతి పిల్లలు కూడా. రైట్, అక్క మీకు స్లిప్ ఇస్తారు, మూతికి అతికించుకోబాకండి. రైట్, మీ దగ్గర పెన్ ఉందా? లేదా? రైట్, దానికి ఒకవైపు పైన గమ్ ఉంటుంది, గమ్మున్న వైపు, గమ్ ఎటువైపు ఉందో అటువైపు రాయొద్దు, ఈతల వైపు రాయాల. ఓకేనా? రైట్, త్వరగా పెన్ను తీసుకోండి, చెప్తాను. అక్క పేపర్స్ ఇవ్వడం ఆలస్యం, నేను వెంటనే చెప్తాను. పెన్ తీసుకోండి, ఎవ్రీబడి పెన్ తీసుకోండి. రైట్, మీరు గమ్ము ఉన్న వైపు రాయకూడదు, గమ్ము లేని వైపు రాయాలి. తెలుగులో చెప్తున్నాను, ఇంకా అంతకంటే ఇంకా. రైట్, ఏం రాయబాకండి, నేను చెప్పలా ఏం రాయాలో మీరు. ఓకే, రెడీయా? ఓ చిల్డ్రన్, హలో, వినాలి. హలో, హాఫ్ టికెట్స్ మాట్లాడద్దు. రైట్, బైబిల్లో ప్రార్థన చేసిన వాళ్ళ 5 పేర్లు రాయాలి. 5 వ్యక్తులు, ప్రార్థన చేసిన 5 వ్యక్తుల పేర్లు రాయాలి త్వరగా. ఎవరు త్వరగా రాయడం కంప్లీట్ చేస్తే ఇక్కడ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలా. ఇక్కడ పోల్కా, సరే, ఓకే. రైట్, 5 పేర్లు, ప్రార్థన చేసిన వాళ్ళ పేర్లు బైబిల్లో. రా తల్లి, వెరీ గుడ్ నానా. వాట్స్ యువర్ నేమ్? మహిమ. అమ్మా, దానికి ఉంటుందో లేదో నాకు తెలిసి, ఉంటుందా? రాలిపోద్దా? మహిమ ఫస్ట్ రాసింది, సెకండ్ దీపిక. ఓకే, వెరీ గుడ్. నో ప్రాబ్లం. మోసే, యెహోషువ, డానియల్, పాల్. రైట్, మీకు ఇంగ్లీష్లో రాయడం రాకపోతే తెలుగులో రాయండి, తెలుగు రాకపోతే తమిళ్లో రాయండి, ఏ భాషలో కానీ 5 పేర్లు రాయాల. బాయ్స్ ఇటు పెట్టండి నాన్న.
ఏనాయనా ఎగిరిపోయిందా? అయ్యా ఇది చూడు, ఇక స్లిప్ ఒకటి ఎగిరిపోయింది చూడు. పెట్టు నాన్న, ఎక్కడో దగ్గర పెట్టు, ప్లేస్ ఉన్న దగ్గర పెట్టు. రైట్, ఓకే. నాన్న దీనికి పెట్టిన రోజు లేకపోతే పోకుండా ఉంటాయేమో. అది రైట్, ఓకే ఓకే. అమ్మా ఇక్కడున్న వాళ్ళు, అరే బాబు నాన్న ఇటు జరుగు, నువ్వు కూడా ఇటు జరుగుమ్మా. రైట్, నువ్వు కూడా ఇటు జరుగు. రైట్, ఓకే. మీరందరూ లేచి నిలబండి, ఇక్కడ వాళ్ళే. మీరు నువ్వు కూడా ఇటు వస్తావా?